దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. బైబిల్లోని 12వ సంఖ్య ప్రస్తావన అదేమిటంటే, ఒక రోజున యేసు ప్రభువారు దగ్గరికి ఒక స్త్రీ వచ్చి ఉన్నది. ఎందుకు వచ్చి ఉన్నదంటే, ఆమెకు ఒక వ్యాధి ఉన్నది. ఆ వ్యాధి నిమిత్తము యేసు ప్రభువారి మాట వెనక ముందే ఆమె దగ్గర ఉన్న ఆర్థికమే కానీ బలం పోగొట్టుకుంది, ఆర్థికం పోగొట్టుకుంది. ఎంతో ఆమె ఒంటిలో ఉన్న ఆ వ్యాధిని స్వస్థ పొందటానికి తనకున్న శక్తి అంతా వ్యయం చేసి ఉన్నది. ఆమెకు స్వస్థత కావాలని ఆమె ఆశ ఏమిటంటే, ఏ విధము చేతనైనా నాకు స్వస్థత కావాలి అని యేసు ప్రభువారు గురించి మాట విన్నది. విని ఆమె యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి గబగబా పరిగెత్తుకొని వచ్చి ఆమె వెనకాల భయముతో వణుకుతో భయముతో యేసు ప్రభువారి వెనకాల వచ్చి ఆయన యేసు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగును పట్టుకుంది. ఎందుకంటే ఆమె ఎన్నో తిప్పల చేత, ఇక్కడ లేఖనం ఏమని రాయబడి ఉన్నదంటే, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం కానించి 34వ వచనములో ఉన్న కథనం ఇది. అదేమిటంటే, వాక్యం చదువుకుందాము. 12 ఏండ్ల నుండి స్త్రీ 12 ఏండ్ల నుండి ఆమెకు ఒక వ్యాధి ఉన్నది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు, ఆమెకి ఏదైతే ఉన్నదో అదంతయు కూడా మరి వ్యయము చేసుకున్నది. వ్యయము చేసినప్పటికి కూడా ఆమెకి ఏమి సహాయము, ఆమె యొక్క ఖర్చు పెట్టిన వ్యయము చేసిన విషయములో ఆమెకేమీ దొరకలేదు, సమాధానము లేదు, మరి స్వస్థత లేదు. లేనప్పుడు ఆమె ఒక యేసు ప్రభు వారి గురించి ఆమె ఒక మాట విన్నది. అది ఏమిటంటే, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమున ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమెకున్న వ్యాధి ఆమెకు తెలిసి ఉన్నది. ఆమెకున్న వ్యాధి ఏమిటో, ఆ వ్యాధి ద్వారా ఏమి బాధపడుతున్నదో అన్నది ఆమెకు తెలుసు గనక ఆమె శరీరములో ఉన్న ఆ అస్వస్థత యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆమెకున్న వ్యాధిలోంచి నివారణ కలిగిందంట. ఆమెకు స్వస్థత కలిగింది. శరీరములోని ఆ బాధ నివారణ ఆయను అని బైబిల్ గ్రంథము స్పష్టంగా సాక్ష్యము చెబుతుంది. వెంటనే యేసు ప్రభు వారు ఏమని చెప్తున్నారు అంటే, వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడగగా, యేసు ప్రభువారు తన చుట్టూ ఉన్న జనసమూహం ఉన్నారు, తన 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ మరి ఈ స్త్రీ వచ్చి, ఎవరైతే స్వస్థతను పొంది ఉన్నదో ఆ స్త్రీ వచ్చి ఈ జనసమూహముల ఎదుట సాక్ష్యము చెప్పాలి అని అనుకొని, యేసు ప్రభు వారికి తెలుసు ఆమె ఎవరో, స్వస్థత ఎలాగూ పొందుకుందో, ఏమి చేసి ఉన్నదో అంతా యేసు ప్రభు వారికి తెలుసు. కానీ ఆమె నోటంట ద్వారా ఏమి వినాలి, ఏం చెప్తుందో మరి జనసమూహం వినాలని, లేకపోతే యేసు ప్రభు వారు ఆయన భూమి మీద ఉండి మనిషి కుమారుడుగా ఉన్నాడు గనక మనిషి స్వభావము యేసు ప్రభు వారిలో కూడా ఉన్నది గనక ఆమె ద్వారా ఆ మాట విని ఆయన కూడా సంతోషించాలనే కానీ, లేక ఆమెకు ఎటువంటి మాట ఆమె చెప్పిద్దో అని ఎదురు చూడటానికి కూడా యేసు ప్రభువారు ఎంతగానో ఇష్టపడ్డారు. ఇష్టపడినందుకు ఆ యేసు ప్రభువారు తన శిష్యులను చూచి
తన చుట్టూ ఉన్న జన సమూహమును చూచి ఏమంటున్నారు అంటే, వెంటనే యేసు వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడగగా, ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచున్నారు. ఆయన శిష్యులు ఏమంటున్నారంటే, ఏ ప్రభువా, ఇంతమంది జనసమూహము, ఇంతమంది మనుషుల మధ్యలో నువ్వు ఉన్నావు, జనసమూహము నీ చుట్టూ ఉన్నారు, మేమున్నాము, మరి ఇంతమంది నీ చుట్టూ ఉన్నారే, మరి నువ్వు ఏంటి ప్రభు, నువ్వు అడుగుతున్న మాట ఏమిటి అని తన శిష్యులు యేసు ప్రభు వారిని అడిగారు. ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనిరి అని తన శిష్యులు అంటున్నారు. అప్పుడు ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని, మరి ఎవరైతే ఆ జనసమూహములో ఆ స్త్రీ ఎవరు నన్ను ముట్టింది, నా వస్త్రపు చెంగును ముట్టింది ఎవరు, ఆమె మాట నేను వినాలి, చూడాలి అని యేసుప్రభు వారికి కూడా ఆసక్తి కలిగి ఆమె ఏమి చెబుతుందో అన్నది కూడా వినటానికి కూడాను కారణమై ఉండవచ్చు. గనుకనే ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని, అంటే ఎవరు ఆ స్త్రీ, నాలో ప్రభావము బయలు వెళ్ళినది, నాలో నుండి ఆమె స్వస్థత పొందుకొని ఉన్నది, ఎవరు ఈ కార్యము పొందుకొని ఉన్నారు అని ఆమె ఏమి చేసింది అంటే, ఆ కార్యము కనుగొనవలనని ఆయన చుట్టూ చూచాడు. యేసుప్రభు వారు ఎవరు స్వస్థత పొందుకున్నారు, ఆ స్త్రీ ఎవరు, ఏమిటి కనుగొనవలనని మరి చుట్టూ తేరి చూచారు యేసుప్రభు వారు. అప్పుడు ఆ స్త్రీ, మరి ఎవరైతే స్వస్థత యేసుప్రభువులో ఉన్న ఆ ప్రభావం వెళ్ళి ఎవరినైతే పొందుకున్నారో ఆ యొక్క స్త్రీ వచ్చి ఎదుట ఏమని చెప్తుందంటే, ఆ స్త్రీ యేసుప్రభు వారితో, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానువై పొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను. కనుక ఆమె ఏదైతే ఆ వ్యాధి వచ్చినప్పటి నుంచి ఆమె ఎంత బాధపడిందో, తన జీవితంలో ఏది పోగొట్టుకున్నదో, ఏది సహాయము కావాలని కనుగొన్నదో, ఇది ఏ సహాయము కొరకైతే ఆమె ఆర్థికాన్ని వ్యయము చేసి తనకున్న ఆస్తినే కానీ మరి ఆమెకు ఒక సమాధానము కావాలి, ఆమెకు ఒక సహాయము కావాలని ఎంతో బాధపడుచు, మరి ఆ బాధలో నుండి నివారణ కావాలని యేసు ప్రభు దగ్గరకు వచ్చి విశ్వాసముతో వచ్చి ఆమె దేవుని ఆ యొక్క యేసు ప్రభు వారి వస్త్రపు చెంగును ముట్టగా ఆమె స్వస్థత కలిగినది, బాధ నివారణ అయినది. గనుక నీ విశ్వాసము గొప్పదమ్మా, మరి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను. ఈ విధముగా అప్పటికి ఆమెకు ఆమె 12 సంవత్సరాల నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్నది. ఆ 12 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్న ఆ స్త్రీకి మరి యేసు ప్రభు వారి దగ్గరికి విశ్వాసముతో వచ్చి ఆ వస్త్రపు విశ్వాసముతో, మరి ఈయనైనా నాకు సహాయం చేస్తాడేమో అని అనుకొని విశ్వాసముతో ఆమె యొద్దకు, యేసు ప్రభు వారి యొద్దకు ఆమె వచ్చినప్పుడు ఆమెకున్న ఆ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ బాధలోంచి, ఆ యొక్క అసంస్వస్థతలోంచి ఆమెకు స్వస్థత కలిగినది. ఆమె బాధ నివారణ ఆయను. ఆమె స్వస్థత పొందుకొని సంతోషముతో సమాధానముతో యేసు ప్రభు వారి ఎదుట నుండి, యేసు ప్రభు వారి దగ్గర నుండి తిరిగి ఆమె ఇంటికి సమాధానముతో వెళ్ళినట్లుగా, విశ్వాసముతో వెళ్ళినట్లుగా ఈ లేఖనములు చెప్పుచున్నది. ఆమేన్. స్తోత్రం.